హాయ్ అండి, అందరికి నమస్కారం. ఈరోజు మనము హోటల్ స్టైల్ దోసకాయ ముక్కల పచ్చడిని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామండి. ఈ దోసకాయ పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. హోటల్ స్టైల్లో కూడా ఈ విధంగా ప్రిపేర్ చేస్తానండి. ఈ దోసకాయ పచ్చడి దోశల్లోకి కానీ, ఇడ్లీలోకి కానీ, రైస్లోకి కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఈ రెసిపీని మనము ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. హాయ్ అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ టు ఈజీ కుకింగ్ రెసిపీస్. ఈరోజు మనం హోటల్ స్టైల్ దోసకాయ ముక్కల పచ్చడిని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామండి. ఈ దోసకాయ పచ్చడి అన్నంలోకి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. పప్పులోకి కానీ, రసంలోకి కానీ, ఏం కర్రీస్ లేకపోయినా కూడా ఈ దోసకాయ పచ్చడితో మనము అన్నంలోకి తింటే చాలా చాలా రుచికరంగా ఎంతో టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఈ హోటల్ స్టైల్ దోసకాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం తగినంత నూనె పోసుకోవాలి. తగినంత నూనె పోసుకోవాలండి. ఇప్పుడు నూనె బాగా కాగిన తర్వాత తాలింపు గింజలన్నీ కూడా వేస్తున్నానండి. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు తీసుకున్నానండి, హాఫ్ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ మినపప్పు, పావు టేబుల్ స్పూన్ మెంతులు, ఒక 10 ఎండుమిర్చి తీసుకున్నానండి, కట్ చేసి వేసుకున్నాను, కొంచెం చింతపండు, 4 వెల్లుల్లి రెబ్బలు. ఇవన్నీ కూడా ఈ నూనెలోకి వేసేస్తున్నానండి. నూనెలోకి వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా బాగా వేయించుకోవాలండి. ధనియాలు 1/2 టేబుల్ స్పూన్, పచ్చిశనగపప్పు 1/2 టేబుల్ స్పూన్, మినపప్పు 1/2 టేబుల్ స్పూన్, మెంతులు పావు టేబుల్ స్పూన్, కొంచెం చింతపండు, 10 ఎండుమిరపకాయలు కట్ చేసి వేసుకున్నానండి, ఒక 4 వెల్లుల్లి రెబ్బలు. ఇవన్నీ కూడా బాగా వేయించుకున్నానండి. ఇలా అన్నీ కూడా బాగా వేగనివ్వాలండి. 1 మినిట్ అలా వేయించేసుకున్నాం. ఇప్పుడు ఎండుమిరపకాయలు, తాలింపు గింజలన్నీ కూడా వేగిపోయాయండి. ఇప్పుడు వీటిని మనము ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాం. ఇప్పుడు తాలింపు గింజలన్నీ, ఎండుమిరపకాయలు అన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకున్నానండి. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం నూనె పోసుకొని ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలండి. ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసి వేసుకున్నానండి. ఒక ఉల్లిపాయ, ఒక 2 టమాటాలు ముక్కలుగా కట్ చేసి వేస్తున్నానండి. ఉల్లిపాయ టమాటా ముక్కల్ని బాగా వేయించుకోవాలండి. ఈ టమాటా ముక్కలన్నీ కూడా బాగా మగ్గిపోవాలండి. ఇలా మూత పెట్టుకొని మగ్గనిద్దామండి. ఇప్పుడు ఒకసారి మనం మూత తీసి చూద్దామండి. టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిపోయాయండి. ఇప్పుడు మనం కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలండి. కరివేపాకు యాడ్ చేసుకొని కొంచెం సేపు ఒక 1 మినిట్ అలా వేయించేస్తున్నాం. ఇలా అన్నీ కూడా 1 మినిట్ వేయించేస్తున్నామండి. ఇప్పుడు మనం ఇందులోనే దోసకాయ ముక్కల్ని వేసేసుకోవాలండి. దోసకాయని ముక్కలుగా కట్ చేసేసుకొని కొన్ని ముక్కలు, విత్తనాలు అన్నీ కూడా ఈ టమాటా ముక్కల్లో వేసేస్తున్నానండి. మీకు సీడ్స్ ఇష్టం లేదు అని అనుకుంటే స్కిప్ చేసేసుకోండి. కానీ దోసకాయ విత్తనాలు వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి దోసకాయ పచ్చడి. మీకు వద్దు అని అనుకుంటే స్కిప్ చేసేసుకోండి. ఇవన్నీ కూడా ఇప్పుడు బాగా వేగనివ్వాలండి. ఒక బౌల్లో ఇంకొంచెం దోసకాయ ముక్కల్ని పక్కన పెట్టుకున్నానండి. ఇవేం చేయాలో నేను తర్వాత చెప్తాను. ఇప్పుడు ఇలా అన్నీ కూడా బాగా వేగనివ్వాలండి. దోసకాయ ముక్కలు, టమాటా ముక్కలన్నీ. స్టవ్ హైలో పెట్టుకొని ఒక 2 నిమిషాలు అలా వేయించుకోండి. మాడిపోకుండా వేయించేసుకోండి. ఒక 2 మినిట్స్ అలా వేగనివ్వాలండి.
ఇప్పుడు దోసకాయ ముక్కలన్నీ కూడా బాగా వేగిపోయాయండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ దోసకాయ ముక్కలన్నింటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకున్నామండి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులోనే ఇప్పుడు ఇందాక మనం వేయించి పెట్టుకున్న తాలింపు గింజలు, ఎండుమిరపకాయలు, చింతపండు, వెల్లుల్లిపాయలు అన్నీ కూడా ఒక మిక్సీ జార్లోకి వేసేసుకోవాలండి. ఇప్పుడు మనం ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఈ రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇప్పుడు బాగా ఇవి గ్రైండ్ చేసుకోవాలండి. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పౌడర్ లాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇందులో మనము ఇందాక దోసకాయ ముక్కల్ని, టమాటో ముక్కల్ని వేయించి పెట్టుకున్నాం కదండి, అవి చల్లారనిచ్చిన తర్వాత ఈ మిక్సీలోకి వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకుందామండి. ఇప్పుడు ఈ దోసకాయ ముక్కలన్నీ కూడా ఈ మిక్సీలోకి వేసేసుకున్నానండి. ఇప్పుడు మనం మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్నామండి. ఇప్పుడు దోసకాయ పచ్చడిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నామండి. ఇప్పుడు మనం ఈ పచ్చడిని ఒక బౌల్లోకి తీసేసుకుందామండి. ఇప్పుడు ఈ దోసకాయ పచ్చడిని ఒక బౌల్లోకి తీసేసానండి. ఇప్పుడు మనం ఇందులోనే ఇందాక సన్నగా తరిగి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని ఈ పచ్చడిలోకి వేసేసుకోవాలండి. ఇలా అన్ని వేసేసుకొని మిక్స్ చేసుకున్నామండి. ఇలా అన్నీ కూడా మిక్స్ చేసుకొని ఈ పచ్చడిని తాలింపు గింజలతో తాలింపు పెట్టుకుందామండి. ఒకవేళ మీరు తాలింపు పెట్టుకోకపోయినా కూడా ఈ పచ్చడి అన్నంలోకి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు మనం ఈ పచ్చడిని తాలింపు గింజలతోటి తాలింపు పెట్టుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని తగినంత నూనె పోసుకోవాలండి. తాలింపుకు తగినంత నూనె పోసుకోవాలి. నూనెని బాగా వేడి కానివ్వాలండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి తాలింపు గింజలన్నీ కూడా వేస్తున్నానండి. 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు వేస్తున్నానండి. ఇవన్నీ కూడా బాగా వేగనివ్వాలండి. ఇవన్నీ కూడా 1 మినిట్ బాగా వేయించేస్తాం. ఇప్పుడు ఈ తాలింపు గింజలన్నీ కూడా బాగా వేగిపోయాయండి. ఈ తాలింపుని ఇప్పుడు మనం పచ్చడిలోకి వేసేస్తున్నాం. ఇప్పుడు ఈ తాలింపు గింజలన్నీ కూడా పచ్చడిలో వేసుకొని మిక్స్ చేసేస్తానండి. ఇప్పుడు దోసకాయల ముక్కలు పచ్చడి రెడీ అయిపోయినట్లేనండి. ఈ దోసకాయ పచ్చడి రైస్లో కానీ, దోశల్లో కానీ, ఇడ్లీలో కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.